జమ్మూ గ్రామ నివాసి అయిన ఇడిగంటి సూర్యనారాయణ గారి ఇంట్లో దొంగతనం జరిగిందని ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మన విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆయన కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిన టైంలో రాత్రిపూట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు విరగొట్టి బీరువాలో గల 7 తులాలు బంగారు వస్తువులను దొంగతనం చేశారు. దాని ఖరీదు సుమారు 6 లక్షల రూపాయలని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీద మన విజయనగరం రూరల్ ఎస్ఐ గారు అశోక్ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆయనకి దొరికిన సైంటిఫిక్ ఎవిడెన్స్ మరియు అతనికి వచ్చిన సమాచారం, ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 3వ తారీఖున చల్లా ప్రతాప్ రెడ్డి అన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయింది 22న 7 తులాలు బంగారు వస్తువులు, ఒక గోల్డ్ నెక్లెస్, గోల్డ్ హారం, చౌదిద్దులు 4 జతలు, ఎత్తు గొలుసులు 1 జత, కాసులు 1 జత, గోల్డ్ చైన్ 1, మొత్తం అన్నీ కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ అయింది. అతన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇతను ఈ చల్లా ప్రతాప్ రెడ్డి మీద నెల్లూరు జిల్లా వింజమేరు పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఉన్నాయి. అలాగే మాదాపూర్లో ఒక కేసులో ఉంది, హైదరాబాద్. గుంతకల్ రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉంది. ఈ కేసులో మన రూరల్ సిఐ గారు లక్ష్మణరావు గారు, అశోక్ ఎస్ఐ గారు, తర్వాత హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ కేసును ఛేదించారు. వాళ్ళకు కూడా రివార్డు కూడా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్టెల్ టవర్ దగ్గర టెక్నీషియన్గా పనిచేస్తాడు. అతన్ని ఇక్కడికి విజయనగరం ట్రాన్స్ఫర్ చేశాడు. అతను ఇప్పుడు దాసన్నపేట కాపు వీధిలో ఉంటూ ఈ నేరాన్ని చేశాడు. పాత నేరస్తుడు కాబట్టి చూసుకొని అది తాళాలు వేసి ఉన్నాయి కాబట్టి బంగారం బాగా దొరుకుతుందని చెప్పేసి దాన్ని అటాక్ చేసి వాళ్ళ 22/2/25న అఫెన్స్ చేసి బంగారం పట్టుకొని దొంగతనం చేశాడు. ఈ బంగారం అంతా కూడా ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.